అందరికీ నమస్తే అండి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 రోజులు గడువు ఉంది. సో 6వ తేదీన ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది అండ్ 11వ తేదీన సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. 14వ తేదీన ఫలితం రాబోతోంది. సో బీహార్ అసెంబ్లీ ఎన్నికల మీద దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రాజకీయ అభిమానులు కల్లేశారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న 4వ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇంతకుముందు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 3 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మహారాష్ట్ర లాంటి చోట ఏకపక్షంగా గెలిచింది. అక్కడ గెలవడమే కష్టం అనుకున్న చోట ఏకపక్షంగా గెలిచింది. హర్యానా కూడా గెలవడం కష్టం అనుకున్న చోట కూడా మంచి మెజార్టీలతో గెలిచింది. సో ఇప్పుడు బీహార్ కూడా అలాగే ఉంది. బీహార్ కూడా అక్కడ మౌత్ టాక్ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే ఎంజీబీ మహాగఠబంధన్కు అనుకూలంగా ఉంది, తేజస్వి యాదవ్కు అనుకూలంగా ఉంది. వాళ్ళ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త విభేదాలు వచ్చినప్పటికీ చివరిలో సర్దుబాటు చేసుకొని ఇప్పుడు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నికల మంత్రదండం, వాళ్ళ దగ్గర ఉన్న అధికారం, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్నికల మేనేజ్మెంట్ సిస్టమ్, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, దాంతో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే సీరియస్గా పనిచేస్తున్నారు. ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాదాపుగా 2500 మంది బీహార్లో దిగారు. వాళ్ళు ఆల్రెడీ ఈ 1 వీక్ కొంచెం సీరియస్గానే వర్క్ చేయబోతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బూత్ లెవెల్లో జరగాల్సిన ప్రక్రియ అంతా జరిగిపోతుంది. సో ఇక్కడ మౌత్ టాక్ చూస్తుంటే ఎంజీబీకి అనుకూలంగా ఉంది, కానీ పరిస్థితులు చూస్తుంటే ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎటొచ్చి గత ఎన్నికల్లాగానే ఈసారి కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునేది మాత్రం లార్జెస్ట్ సింగిల్ పార్టీ మాత్రం ఈ ఆర్జేడీనే అవుతుంది అనేది అక్కడ పబ్లిక్ టాక్. సరే, అది కాసేపు పక్కన పెడితే బీహార్లో రాబోయే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కొంత ప్రభావం చూపిస్తుంది. అక్కడ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఈ కూటమి ఎంజీబీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మన 2 పార్టీల మీద కూడా ఒక రకంగా ప్రభావం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం జేడీయూ అండ్ టీడీపీ. ఈ రెండే. టీడీపీ నుంచి 16 ఎంపీలు, జేడీయూ నుంచి 12 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు. సో బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న పార్టీ టీడీపీ, ఆ తర్వాత జేడీయూ. సో అక్కడ జేడీయూకి పోయిందనుకోండి, వాళ్ళ మధ్య మళ్ళీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఫిక్స్డ్గా ఒకవైపు, ఒక కూటమి వైపు, ఒక పార్టీని నమ్ముకొని ఉండే వ్యక్తి కాదు. అవసరమైతే ఆయన ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఏదో పదవి చూసుకొని ఆర్జేడీలోకి వచ్చేస్తాడు. నమ్మలేం, అతన్ని అయితే నమ్మలేరు. సో అప్పుడు ఆ ప్రెజర్ టీడీపీ మీద పడుతుంది. సో టీడీపీ మీద బాధ్యత పెరుగుద్ది, ప్లస్ ఒక రకమైన ఒత్తిడి పెరుగుద్ది. కానీ టీడీపీ కంటే వైసీపీకి ఇంకా నష్టం అక్కడ ఒకవేళ ఎంజీబీ గెలిస్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. బలమైన రాజకీయ మూలాలు ఉన్న బీహార్లోనే బీజేపీ మీద గెలిచామంటే, ఎన్డీఏ మీద గెలిచేసామంటే ఇంకా దేశవ్యాప్తంగా గాలి మారిపోయినట్టే. సో ఇంకా మాకు పాత స్థావరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేస్తామని వాళ్ళు ఆల్రెడీ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాలు నార్త్లో కూడా అధికారంలోకి వస్తే ఇక్కడ ఏపీ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టే కొద్దీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగితే ఎవరికి నష్టం? వైసీపీకే నష్టం. ఎందుకంటే వైసీపీ ఓట్లే కాంగ్రెస్ ఓట్లు కాబట్టి, కాంగ్రెస్ ఓట్లే వైసీపీ ఓట్లు కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి 5% ఓట్లు వచ్చినా వైసీపీ ఓట్లు అటు వెళ్ళాలి తప్ప టీడీపీఓ బీజేపీలో వెళ్ళవు. వాళ్ళ 2 మూలాలు ఒకటే, రెండు ఒకే తోన ముక్కలు, వారి రెండింటి గ్రౌండ్ లీడర్షిప్ ఒకటే. అది అలా ఉంది. ఒకవేళ ఇక్కడ ఎన్డీఏ అధికారంలోకి వస్తే మరో రకంగా టీడీపీ మీద ప్రెజర్ ఉంటుంది. అంటే బీజేపీకి ఇంకా తిరుగు ఉండదు. బీజేపీ వాళ్ళు ఇంకా బీభత్సమైన కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. అసలు లెక్క చేయరు. కొన్ని పార్టీలను లెక్క చేసే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని రాష్ట్రాలను పట్టించుకోరు కూడా. ఇంకా మాకు తిరుగులేదు. అత్యంత కష్టమైన సీరియస్ అంటే హోరాహోరీగా జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా మేమే గెలిచేస్తున్నాము. సో ఇంకా అన్ని రాష్ట్రాల్లో మాదే హవా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలను పట్టించుకోకపోయినా పర్వాలేదని చెప్పి టీడీపీని భాగస్వాముల్ని తక్కువ చూపు చూసినా చూడొచ్చు. సో ఎటొచ్చి ఇక్కడ ఎన్నికల ఫలితాన్ని బట్టి ఒక 6 నెలలలో మన రాష్ట్రం మీద ప్రతికూల ప్రభావం అయితే పడబోతోంది. ఎంజీబీ గెలిస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది, ఎన్డీఏ గెలిస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది. అయితే ఆ గెలుపు కూడా అక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పు ప్లస్ అక్కడ వచ్చే సీట్లు అంటే మరీ ఏకపక్షంగా ఎన్నిక జరిగి మహారాష్ట్ర తరహాలో మరీ ఏకపక్షంగా ఎన్నిక జరిగింది అనుకోండి, బీజేపీ ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ని తట్టుకోవడం కూడా కష్టం అన్నమాట. థ్యాంక్ యూ.